హలో అండి, నేను మీ శివ ఫ్రమ్ పక్కా మా సినిమాస్. అండ్ ఈరోజు రివ్యూ వచ్చేసి వెబ్ సిరీస్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. అండ్ విరాటపాలెం పీసీ మీనా అండ్ G5 అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్లో అయితే అవైలబుల్ ఉందండి. అండ్ స్టోరీ ఏంటంటే, విరాటపాలెం అనే ఊర్లోని 10 years నుంచి పెళ్ళైన అమ్మాయిలు చనిపోతూ ఉంటారనమాట. అండ్ అలాంటి ఊర్లోకి మన హీరోయిన్ ఒక కానిస్టేబుల్గా అయితే ట్రాన్స్ఫర్ అవుతారు. అండ్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగింది, తనేం చేశారు అన్నది మెయిన్ స్టోరీ. అండ్ ఈ సిరీస్లో మొత్తం మనకి 7 episodes అయితే ఉంటాయండి. అందులో ఫస్ట్ 5 episodes అరౌండ్ 26 minutes ఉంటాయి. అండ్ లాస్ట్ 2 episodes మాత్రం 19 minutes అయితే ఉంటుందండి. అండ్ సిరీస్ ఎలా ఉందంటే అంతగా ఏం అనిపించలేదండి, నాకైతే అసలు ఎక్కలేదు. అండ్ ఫస్ట్ 3 episodes అయితే స్టోరీ ముందుకెళ్ళదు అసలు. ఏదో లాస్ట్ 4 episodes 4, 5, 6, 7 ఓకేగా ఏదో అలా వెళ్తుంది అన్నట్టయితే అనిపిస్తుంది. అండ్ సిరీస్ మొత్తం చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుందండి. ఏదో సీరియల్లా సాగదీస్తున్నట్టు ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే. అండ్ మెయిన్‌గా అంత తక్కువ రన్ టైమ్ కూడా సాగదీసిన ఫీలింగ్ అనిపించి అంత బోర్ కొట్టింది నాకైతే. అండ్ సీన్స్ ఐడియాస్ ఉన్నప్పటికీ అవి చాలా ఆర్టిఫిషియల్‌గా అయితే అనిపించింది నాకు. అండ్ యాక్టింగ్ అయితే చెప్పుకోక్కర్లేదండి, అస్సలు ఎక్కలేదు. ఏదో సిరీస్ మొత్తం వెళ్తుంది, అలా వెళ్ళాలి అనిపించింది అంతే, వెళ్ళింది అంతే. అండ్ అబ్సల్యూట్లీ ఫ్యామిలీ వాచబుల్ అండి, ఫ్యామిలీ వాచబుల్ కాదండి. అండ్ వెబ్ సిరీస్‌లోని పాయింట్ ఇంట్రెస్టింగ్ ఉన్నా కూడా సరిగ్గా ఎగ్జిక్యూషన్ ఏం అవ్వలేదు. అండ్ గట్టిగా మాట్లాడుకుంటే గంటలో తేల్చేయాల్సిన మూవీని అంత సాగదీసి వెబ్ సిరీస్లో అయితే తీశారు ఇందులోని. అండ్ ఖాళీగా ఉంటే ఏదో అలా ఒక టైం పాస్కి చూడాలనుకుంటే ఒక లుక్ వేసేయండి. అండ్ ఈ సిరీస్కి మేము ఇచ్చే స్టార్టింగ్ వచ్చేసి 2.25 stars అండి. అండ్ దట్స్ ద రివ్యూ గైస్. G5లో స్ట్రీమ్ అవుతుంది, చూడాలంటే అలా ఒక లుక్ వేయండి అంతే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.